వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. మనం నిన్న 2 శ్లోకాలు చేసాం, 15, 16. రెండిట్లో మనకి ఈ యోగ ధ్యానం కోసం మనం ఎలా కూర్చోవాలి, దానికి ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి, దానికి ఏమి నియమాలు ఉండాలి, దానికి ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి, ఎలా కూర్చోవాలి అనేది చెప్పారు. ఇప్పుడు 15, 16లో వచ్చి 15వ శ్లోకంలో ఇవన్నీ చేసినందువల్ల మనకు వచ్చే లాభం ఏంటి, ఇవన్నీ మనం ఎందుకు చేయాలి అంటే, మనోనిగ్రహం కలిగి ఉండి చేసే వాళ్ళకి, ఎల్లప్పుడూ మనస్సు ఆత్మజ్ఞానంలోనే ఉంచే వాళ్ళకి, ఆయన స్వరూపం మీద, ఆయన మీదనే ధ్యాస ఉంచే వాళ్ళకి మోక్షం జరుగుతుంది అని చెప్తారు. మనం ఆ ఉత్కృష్టమైన స్థానాన్ని, అంటే మనం పొందవలసిన దాన్ని, ఎంతో ఉన్నతమైన స్థానాన్ని మనం పొందగలుగుతాము అని చెప్పి ధ్యానం చేయటం వల్ల మన ఫలితం ఏంటి అనేది మధ్యలో ఒకసారి మళ్ళీ మనకి చెప్తున్నాను. ఎందుకంటే మనం ఇంతసేపు నువ్వేమేమి నియమాలు పాటించాలి, దానికి నువ్వు కూర్చోవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి, నువ్వు కూర్చున్నాక నీ శ్వాస ఎలా ఉండాలి, నీ ధ్యానం ఎక్కడ ఉండాలి, నువ్వు ముక్కు మీద నీ యొక్క ఏకాగ్రత ఎక్కడ ఉండాలి, ఇవన్నిటిని మనకి చెప్పుకుంటూ వచ్చిన తర్వాత, ఇన్ని చేసిన తర్వాత పాఠకుడికి, చదివేవాడికి, వినేవాడికి ఎటువంటి సందేహం రాకూడదు. ఏంటి నేను ఇన్ని చేస్తే నాకేంటి వచ్చేది అని చెప్పాలి. అందుకని మధ్యలో ఒకసారి మళ్ళీ స్వామి, ఇది నువ్వు చేస్తే నీకు వచ్చేది పరమాత్మ దర్శనము, అంటే పరంధాముడి యొక్క స్థలం ఏదైతే ఉందో అక్కడికి మనం చేరతాము, నీ మోక్షానికి నీకు దారి వస్తుంది అని చెప్పి మళ్ళీ ఒకసారి మనకి స్వామి హెచ్చరిస్తున్నారు. హెచ్చరించి తర్వాత ఈ మనకి ఈ 15, 16 శ్లోకాల్లో మనకి ఉత్కృష్ట రూపమైనది, పరమానందమైనటువంటి రూపం అని చెప్తున్నారు. పరమానందమైనది, పరమశాంతి అనేది ఎట్లా వస్తుంది అంటే ఈ ధ్యానం వల్ల వస్తుంది. దానివల్ల ఏమిటి ఉపయోగం అంటే, మనము ఈ పరమశాంతి అనేది శాశ్వతమైనది. మిగిలిన సంతోషాలు, సుఖాలు లాగా శాశ్వతమయ్యేది, ఏదో 2 రోజులు 3 రోజులు పోయేది కాదు. ఈ మాయా భ్రాంతి అనేది మనం నిజ జీవితంలో, ఈ ఐహిక జీవితంలో మనం ఏ విధంగా మనం అనుభవిస్తున్నామో వాటిలా కాకుండా, మనం అనుభవించే ఆనందం ఏదైతే ఉందో, ఈ శాంతి ఏదైతే ఉందో, శాంతి కూడా పరమశాంతి ఏదైతే ఉందో, దాన్ని మనము శాశ్వతంగా అనుభవించగలుగుతాము. అందువలన మనము ఈ ధ్యానం అనే దాన్ని, ధ్యానం ద్వారా మన మనసుని నిశ్చలం చేసుకొని, ఆ మనసుని మనలో నిలుపుకొని, అక్కడి నుంచి మనకి ఆత్మదర్శనం, ఆత్మప్రాప్తి, ఆత్మదర్శనం చేసుకోవటం వల్ల మనకి ఈ మోక్షం అనేది, పరంధామ స్థలం అనేది, మనకి ఆలోకం అనేది మనకు సంప్రాప్తిస్తుంది అని చెప్పేసి మనకి ఈ 15వ శ్లోకంలో చెప్పారు. 16వ శ్లోకంలో సరే ఇన్ని నియమాలు చెప్పిన తర్వాత ధ్యానం చేయటానికి ఇంకా మన ఆహార నియమాలు ఎలా ఉండాలి అనే దాంట్లో మళ్ళీ 16వ శ్లోకంలో ఇంకొంచెం విపులంగా మనకు చెప్పారు. దాంట్లో ఏం చెప్తున్నారు, ఈ ఎక్కువగా మనం ఆహారం తీసుకోకూడదు, తక్కువగా అట్లని చెప్పి ఆహారం మొత్తం మానేయకూడదు, అట్లా నిద్ర కూడా ఎక్కువగా పోకూడదు, అట్లా అని చెప్పి నిద్ర అసలు పోకుండాను ఉండకూడదు. అంటే ఏది చేసినా కూడా ఒక హద్దులో, ఒక పరిమితిలో ఉండి మితంగా చేసినప్పుడు దాని యొక్క ప్రయోజనం సిద్ధిస్తుంది అని. మనం అధిక ఆహారం తీసుకుంటే ఏమవుద్ది, భుక్తాయాసం వస్తుంది, నడవలేము, కూర్చోలేము, శ్వాస తీసుకోలేము, మనకి ఈ రకరకాలైనటువంటి వికారాలన్నీ వస్తాయి అధిక ఆహారం తీసుకోవటం వల్ల. అదే మనకి పైగా తెల్లారిపోయి ఇది అరగకపోతే మళ్ళీ దానివల్ల మళ్ళీ దానికి ఒక మందులు వేసుకోవాలి అరగటానికి, మళ్ళీ తర్వాత ఈ మన ఈ మోషన్ అవటానికి, మనకి విరోచనం అవటానికి మళ్ళీ మనం ఇంకా దానికి మందులు వేసుకోవాలి, రకరకాలైనటువంటి కార్యకలాపాలన్నీ మనకు వస్తాయండి. అందుకని చెప్పి అధికంగా తినము. సరేనండి, మేము అధికంగా తినము, కొద్దిగానే తింటాము, అసలు తినకుండా ఉంటే పోద్ది కదా, ఎందుకు ఈ గోలంతా,
ఈ జానెడు పట్టు కోసం పొద్దున్న నుంచి 2 గంటలు 3 గంటలు వంటగదిలో కష్టపడి మళ్ళీ దీన్ని అరిగించుకోవడానికి కష్టపడి మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ వండుకొని ఈ బాధలని ఎందుకండి? అసలు తినకుండా ఉంటే పోద్ది కదండి. మేము గాలి పీల్చుకొని తినకుండా ఉంటాము. ఓకే, తినకుండా ఉంటే ఏమవుద్ది? నీ యొక్క శరీరంలో భాగాలు ఏవైతే ఉన్నాయో నీ కార్యక్రమాలు నిర్వర్తించడానికి, నీ కర్మలు నిర్వర్తించడానికి ఏదైతే ఉందో అవన్నీ పనిచేయటం మానేస్తాయి. పనిచేయటం మానేసినప్పుడు ఏమవుద్ది? మనకి నీరసం వస్తుంది. నీరసం వచ్చినప్పుడు మనం నడవలేని కదలలేని స్థితిలోకి వెళ్ళి ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం ఈ మనం ఈ ధ్యానం చేయాలన్నా కూడా చేయలేం. ఆహారం తీసుకోవడానికి ఏర్పాటు పక్కన పెట్టినా మనం ధ్యానం చేయడానికి కూర్చోవాలన్నా కూడా మనం చేయలేము. అందుకని చెప్పి నువ్వు ఆ మొత్తం ఆహారం మానేయకుండా ఉండటానికి వీల్లేదు. ఏం చేయాలి అంటే మితంగా తీసుకోవాలి. నువ్వు తీసుకునే ఆహారం మితంగానే తీసుకోవడం కాకుండా సమీకృతంగా ఉండాలి. సమీకృతం అంటే అన్ని రకాలైనటువంటి భక్ష్యాలు, అందులో ఆకుకూరలు, కాయగూరలు, దుంప కూరలు ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము సమీకృతంగా చేసుకోవాలి అనమాట. ఇంటిగ్రేటెడ్గా ఉండాలని. ఇవన్నీ తీసుకున్నప్పుడు మనకు శరీరానికి కావాల్సిన పోషకాలు ఎప్పుడు అందుతూ ఉండాలి. ఆ పోషకాలు అందినంత వరకు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నంత వరకు మనం మన కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం పూర్తిగా మనస్ఫూర్తిగా దిగ్విజయంగా మనం నిర్వర్తించుకోవచ్చు అన్నమాట. అందుకని చెప్పి మనం ఆహార నియమాలు ఎలా ఉండాలి అని చెప్పి మనకి 16వ శ్లోకంలో చెప్పారు. సరే, ఇక అదైపోయిన తర్వాత భోజనం వదిలేస్తే నిద్రలో కూడా మనకి పరిమితమైన నిద్ర పోవాలి. నేను రాత్రి ఎప్పుడు 1 గంట పడుకున్నాను, నేను 11ంటికి లెగుస్తానంటే కుదరదు. నువ్వు నిద్రపోయే సమయానికి 9 గంటలకు, 10 గంటలకు, 8 గంటలకు నీ ఆహారం తీసుకున్న తర్వాత 2 గంటల లోపల నువ్వు నిద్రపోగలగాలి. నువ్వు నిద్రపోయినప్పుడు నీకు మళ్ళీ ఉదయాన్నే బ్రహ్మీ ముహూర్తంలో లేచి నీ యొక్క కార్యకర్మ ఏమున్నాయో అవన్నీ చేసుకోవడానికి నీకు అవకాశం ఉంటుంది. 1 గంటకి 12ంటికి లేచిన తర్వాత నీకు రోజంతా సగం రోజు దాంట్లోనే గడిచిపోతుంది నిద్రలో. నీకు ఇంకా మిగిలిన టైం ఎక్కడుంది? మళ్ళీ రాత్రి 1 గంట దాకా కూర్చోవాలి. అందుకని మనకి అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు అని చెప్పారు కదా. చెప్పారు కదా అని. అవునండి, చెప్పారు. అందుకనే ఎక్కువ నిద్రపోయినందువల్ల మనకి సమస్య వస్తుంది అనమాట. దానికోసం అని చెప్పి సరే, నిద్రపోతే సమస్య, నిద్రపోకుండా ఉంటామంటే మళ్ళీ అది కుదరదు. నిద్రపోకపోతే ఏమవుతుంది? మళ్ళీ కూడా మనకి ఈ మనస్సు అనేది ప్రశాంతంగా ఉండదు. పూర్తిగా నిద్ర లేకుండా ఉంటాం. ఒక రోజు అంటే ఏదో ఉంటాము, జాగరణ చేస్తాం కాబట్టి శివరాత్రికో పౌర్ణమికో ఏదో ఒక రోజు ఉంటాం. బాగా రోజు ఉండాలంటే కుదురుద్దా? కుదరదు. ఎందుకంటే నీకు శరీరంలో నీ ఆహారం, నువ్వు తీసుకున్న ఆహారం అరగటానికి, పచనం అవటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ 2 గంటలు 3 గంటలు నువ్వు నిద్రలో ఉంటే రెస్ట్ ఇస్తే కానీ, శరీరానికి విశ్రాంతిని ఇస్తే కానీ అవన్నీ వాటి పని అవి చేసుకొని అవి విశ్రాంతి తీసుకొని రేపటికి మళ్ళీ సిద్ధం అవుతాయి. అందుకని చెప్పి మనం ఆ ఆహారం నిద్రపోయేదాన్ని కూడా మనం నిద్రపోవాలి. అయితే చిన్నపిల్లలు 14 గంటలు 15 గంటలు పడుకుంటారు సంటిబెట్టులు. తర్వాత మెల్లగా 10 గంటలు 9 గంటలు 8 గంటల నిద్ర అయితే కావాలి అని అందరూ చెప్తారు. 8 గంటలు నిద్రపోవటానికి మనకి అవకాశం ఉందా లేదా చూసుకోవాలి. అందుకని జీవితంలో సగభాగం నిద్రకే సరిపోవునురా, మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపోవురా. ఉంది కదా. సార్ పాడుందండి. ఉందండి, సినిమాలో సాంగ్ ఉందండి. అదే పాండవ వనవాసమా? గుర్తులేదండి. దాంట్లోనే జీవితమున సగభాగం నిద్దురకే సరిపోనురా, మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపోవు. ఫస్ట్ మత్తు వదలరా నిద్దుర, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా పాటలో ఈ భాగాలన్నీ వస్తాయి. అందుకని మనం మన జీవితంలో సగభాగం మనం నిద్రకి పోతే మిగిలిన వాటి మీద మనం ఈ బాహ్యమైనటువంటి ఆకర్షణకి వెళ్తే మనకి ఇవన్నీ పనులు అవ్వవు. అందుకని మనం
మీ ధ్యానం చేసేదానికి మనం ఈ ఇంద్రియాలని ఇంద్రియ నిగ్రహాన్ని మనోనిగ్రహాన్ని పెట్టుకొని మనసుని చిత్తశుద్ధితో పెట్టుకొని ఈ ధ్యానం చేసినప్పుడు మనకి పరమాత్మ దర్శనం అవుతుంది అని చెప్పి మనకి ఇందులో అని చెప్తున్నారు. అందుకని నిద్ర కూడా మనకు సరిపడ మనకి మరి రెస్ట్ మన విశ్రాంతికి ఎంత అవసరమో అంత నిద్రపోవాలన్నమాట. అందుకని పూర్తిగా ఎక్కువ భోజనం చేయకూడదు, తక్కువ చేయకూడదు, మితంగా తీసుకోవాలి, నిద్ర ఎక్కువ పోకూడదు, సగం తక్కువ నిద్ర అసలు మేలుకోకుండా ఉండకూడదు, పూర్తి సగం నిద్రన్నా కొంచెం నిద్రపోవాలి. సరే, ఇవన్నిటికీ ఎట్లా మరి ఆహారం అనేది మనం పూర్తిగా తీసుకోవడానికి ఎట్లా తెలుస్తుందండి? ఏ విధంగా పాళ్ళలో తీసుకోవాలి అంటే మన కడుపు మన పొట్టల్లో సగభాగం వరకు ఆహారాన్ని తీసుకోవాలి. అంటే మన పొట్టలో మన ఈ స్థలాన్ని 4 భాగాలు చేసుకుంటే 2 భాగాలు మనం ఆహారాన్ని తీసుకోవాలి. ఒక భాగం నీళ్లు, మంచినీళ్ళు, తాగే నీళ్లు. ఇంకో భాగం గాలి, ఖాళీ ఉంచాలి, శూన్యం. కాబట్టి ఈ 4 భాగాలు చేసుకుని పొట్టలో మనం ఏ విధంగా చేయాలనేది కూడా ఆయనే మనకి చెప్తున్నారనమాట. మనం ఈ ఆహారము, నిద్ర ఇవన్నీ ఏం చేయాలి అని చెప్తూ ఈ 4 రకాలైనటువంటి స్థితిలో ఉండకంటే సమస్థితిలో సమం కాయం శిరోగ్రీవం అని చెప్పి మనం నడుము, తల, కంఠము నిటారుగా పెట్టుకోవాలి. కాబట్టి వీటన్నిటికీ మనం ఏం చేయాలి అంటే ఇవన్నీ మనం సమంగా పాటించాలి. పాటించినప్పుడు మన ఆరోగ్యం సరిగా ఉన్నప్పుడు మనం ఏ పని అయినా చేయగలుగుతాం. అందుకని ఈ 16 శ్లోకంలో మనం ఏ విధంగా తినాలి, ఏ విధంగా పడుకోవాలి, మనం ఉపవాసాలు ఎప్పుడు చేయాలి, ఎంత వరకు చేయాలి, ఏకాదశికి ఒక రోజు ఉపవాసం చేయండి అంటే నెలకు 15 రోజులకు ఒకసారి ఉపవాసం చేయండి ఒక రోజు అని చెప్పి ఉపవాసం చేస్తున్నాం కదా అని చెప్పేసి దాన్ని సమానం చేయటానికని మిగిలినవన్నీ తినకూడదు. ఉపవాసం ఎందుకు చేస్తున్నాము? ఉపవాసం ఎందుకు చేస్తారండి? భగవంతునికి దగ్గరగా నివసించడానికి. భగవంతుడికి దగ్గరగా ఉండటానికండి. నిద్ర మత్తు లేకుండా ఉంటది, భగవంతుడిని దగ్గరలో ఉంటాము, మనసు ఎప్పుడు భగవంతుని యందు ఉంటది అని ఉపవాసం చేస్తామండి. భవానీ గారు ఏదో చెప్తున్నారు. అదే అండి, భగవంతుడి ధ్యానం కోసమేనండి తినేసి నిద్రపోవడం కన్నా ప్రశాంతంగా ఉంటాయండి. రోజు ఉండరా? ఉపవాసం చేసిన రోజునే ఉంటారా? రోజు ఉన్నది తక్కువ ఉంటామండి, ఈ పనిలో పడిపోతాం కదండి ఎక్కువ. ఉపవాసం చేసిన రోజున అవన్నీ మానేసి కూర్చొని చేస్తారా? మానం కానండి, అది ఆ ధ్యాస ఎక్కువ ఉంటుందండి. ఆ ఏకాదశి రోజు మాకు ఆ ధ్యాస ఎక్కువ ఉంటుందండి. గుర్తప్పుడు తక్కువ ఉంటదండి ప్రతిరోజు ఉంటుంది, కానీ అప్పుడు ఇంక పూర్తిగా ఉంటుందండి. ఏదైనా పనిలో ఉన్నా కానీ ఈ రోజు ఏకాదశి, అది ఆ ధ్యానం వెళ్ళిపోద్దండి అలాగా. ఉపవాసం ఉంటాం కదా. డైజెస్టివ్ సిస్టమ్ కి రెస్ట్ ఇవ్వటం సార్, మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. దేవుడి మీద అని చెప్పేస్తే చేస్తారులే పద్ధతిగా అని పెట్టారు. మనం రోజు తింటే ఆ పొట్టకి విశ్రాంతి ఉండదు. దాంట్లో పొట్టలో పనిచేసే వాటన్నిటికీ విశ్రాంతి కావాలి. అందుకని చెప్పి అవన్నీ శుష్కింపజేస్తే తినకుండా ఉంటే ఆ లోపల సిస్టమ్ అంతా మళ్ళీ క్లీన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ 15 రోజులు మనకి తినే వాటన్నిటిని తీసుకుంటానికి సరిపోతుంది. అందుకని చెప్పి ఉపవాసాలు అనేది మనం ఈ పొట్టను క్లీన్ చేయటం కోసం. పొట్టని క్లీన్ చేస్తే ఏమవుద్ది? మన ఒళ్ళంతా క్లీన్ అవుద్ది. ఒళ్ళంతా క్లీన్ అయితే మెదడు క్లీన్ అవుద్ది. మెదడు క్లీన్ శుభ్రం అయితే మనస్సు శుభ్రం అవుతుంది. ఈ విధంగా వరుసగా ఒక్కొక్కటి జరుగుతుంది. భగవంతుడికి అందుకనే ఆయన మనం ఇట్లాంటివి అంటామనే ఆయన ముందే చెప్పారు, నిరంతరము నువ్వు నా మీద ధ్యాస ఉంచుకోవాల్సిందే అని చెప్పారు. ఒక రోజో 2 రోజులో కాదు, ప్రతిరోజు ప్రతి క్షణం. అందుకని నిరంతరం అటువంటి అంతరాలు లేనటువంటి ధ్యానాన్ని నువ్వు మనసులో ఉంచుకోవాలి అని చెప్పారు. ఏకాదశి రోజున, ద్వాదశి రోజున, లేకపోతే శివరాత్రి రోజున మిమ్మల్ని తలుస్తాం, మిగిలిన రోజులు మిమ్మల్ని పట్టించుకోమంటే ఆయన మన పట్టించుకో. సైంటిఫిక్ రీజను మనం ఆహారం ఒక రోజు తీసుకోకపోవటం వల్ల పొట్టలంతా శుద్ధి అవుతుంది. మనకి పేగులు ఇవన్నీ శుద్ధి అవుతాయి. శుద్ధి అయిన తర్వాత
ఈ మనస్సు శుద్ధి అవుద్ది. అప్పుడు మనం ఎక్కువ, మీరు అన్నట్టు ఎక్కువసేపు అంటే ఎక్కువ ధ్యానంతో ఎక్కువ మీ శరీరం శుద్ధి మనస్సు శుద్ధి అయినప్పుడు ఆత్మశుద్ధి అవటం తేలిక అనమాట. అట్లని చెప్పి రోజు ఉపవాసం చేస్తే నీరసం వస్తుంది కాబట్టి ఆయన మితంగా తినమన్నారు కాబట్టి అక్కడ అందుకని అది మితంగా తింటాం అనమాట. ముఖ్యంగా మనకి ఆహారం తినది ఎందుకు అంటే పొట్ట శుద్ధి చేసుకోవటానికి, శరీర శుద్ధి, దాని ద్వారా మనస్సు, వీటి కోసం. అది మనం నిన్న ఇంతవరకు చూసాం. మనం ఇక్కడి నుంచి వాళ్ళ అంతకుముందు హెల్త్ బాగాలేకపోయినా లంకనం మహా ఔషధం అనేవాళ్ళు కదా సార్. లంకణం పరమౌషధం. పరమౌషధం. ఏమైనా బాగాలేకపోతే ఆ రోజు హాయిగా భోజనం మానేసి పడుకోండి, శుభ్రంగా అన్ని సెట్ అయిపోతాయి. అందుకని లంకణం పరమౌషధం అని చెప్పి సామెత. వేరే ఔషధాలు ఏమి అక్కర్లేదు, మందులు ఏమి అక్కర్లేదు. అది చూడండి, ఒకసారి హెవీగా ఉంటుంది ఫుడ్ అంతా, ఏదో తినేసి ఆయిల్ అవి ఇవి తినేవిగా ఉంటే ఓ రోజు రాత్రి భోజనం మానేస్తే తెల్లారిపాటికి అన్ని సెట్ అయిపోతాయి. అది విషయం. అక్కడి నుంచి అందుకని మనం ఇవన్నీ కష్టాలు లేకుండా మితాహారాన్ని తీసుకోమన్నారు. దాన్ని తీసుకుంటూ కూడా వారానికి ఒక రోజు, లేకపోతే నెలకు 15 రోజులు, పక్షానికి ఒక రోజు, 15 రోజులకు ఒక రోజు వీలైనంత వరకు ఉపవాసం ఉండండి అని చెప్పారు. ఆ ఉపవాసం ఉన్న రోజున ఇంకేమీ తీసుకోకూడదు, నిరాహారంగా ఉండాలి. ఇంకా కొంతమంది నిర్జలంగా కూడా ఉంటారు, మంచినీళ్ళు కూడా దాకుండా ఉంటారు. అంత అక్కర్లేదు, నిరాహారంగా ఉంటే చాలు. ఉండి మనం ఉపవాసాన్ని చేసుకుని మన యొక్క ఈ సిస్టమ్ క్లీన్ చేసుకొని శుభ్రంగా ఉంచుకుంటే మనం ఈ ధ్యానం చేసుకోవటానికి వీలుగా ఉంటుంది అనమాట. అందుకని మన ఆహార విషయం మీద స్వామి అది కూడా చెప్పాల్సి వచ్చింది మనకి. అందుకని అది కూడా చెప్పారు. ఇక్కడి నుంచి మన 17వ శ్లోకంలోకి వెళ్దాం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఇక్కడ ఒక వర్డ్ మనం పదం గుర్తుపెట్టుకోవాలి, దుఃఖ అనేది. ఎందుకంటే మళ్ళీ దాంతో మనకు తర్వాత చెప్తారు దాని గురించి. దుఃఖ అనేది మనం గుర్తుపెట్టుకుందాం. ఇందులో యుక్తాహార విహారస్య అంటే మితమైన ఆహారము, మితమైన నడత కలవాడును, కర్మసు కర్మములందు, యుక్త చేష్టస్య మితమైన ప్రవర్తన కలవాడును, యుక్త స్వప్నావబోధస్య మితమైన నిద్ర మెలకువ కలవాడును అగు మనుషునకు యోగ యోగము, దుఃఖ జనన మరణాది దుఃఖములను పోగొట్టనిదిగా భవతి అగుచున్నది. యుక్తాహార విహారస్య అంటే మితమైన ఆహారము నడత కలవాడు, కర్మలందు మితమైన ప్రవర్తన కలవాడు, మితమైన నిద్ర జాగరణము కలవాడునకు మనుషునకు యోగము అంటే జనన మరణాది సంసార దుఃఖాలని పోగొట్టుకున్నదిగా అవుతుంది అని చెప్పారు. ఇక్కడ యుక్తము అనేది ముఖ్యంగా వచ్చింది. యుక్తాహార విహారస్య, యుక్త చేష్టస్య, యుక్త స్వప్నావబోధస్య. యుక్తము అంటే మితమైనది, సరిపోయినది అని. అందుకని మనకి పిల్లలకు కూడా యుక్త వయస్సు అంటాం. అంటే కళ్యాణానికి వీళ్ళకి సరిపడ వయసు వచ్చింది అని చెప్పి యుక్త వయసు అంటే అక్కడికి అని చెప్పి. అందుకని ఎక్కడ కూడా మన ఆహారం కూడా యుక్తము అంటే సమానంగా మితంగా ఉండాలి. మన విహారాలు తిరగటం, నడక కానీ ఇవన్నీ కూడా అవి కూడా మితంగా ఉండాలి. నేను ఎక్కడో చూస్తా ఉన్నా, మురళీమోహన్ గారు ఉన్నారు కదా సినిమా, ఆయన రోజు 15,000 అడుగులు నడుస్తాడు. మామూలుగా 10,000 అడుగులు నడవమని చెప్తారు. 6,000, 5,000 మనం నడిచే రోజు ఇంట్లో నడిచేయి బయట నడిచే అన్ని కలుపుకుంటే ఒక 1,000, 2,000 అవుతాయి. అట్లా కాకుండా ప్రత్యేకంగా మనం నడవటానికి వెళ్తే ఒక 6,000, 5,000 మనం నడుస్తాము. ఈయన 15,000 అడుగులు నడుస్తాడు ఆయన. అందుకని ఆయన 86 ఏళ్ల వయసులో కూడా ఆయన ఫిట్ గా ఉన్నాడని చెప్పి నేను చెప్పుకుంటున్నాను. ఆయన అది మనం కూడా అట్లాగే మితంగా నడాలి, మనకు అంత అక్కర్ లేకుండా మన శరీరానికి సరిపడా, మనకి అలసట వచ్చి కళ్ళు తిరిగి పడిపోయే అంతగా అక్కర్లేకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు నడవాలి. అందుకని మితాహారము, మిత విహారము ఈ రెండు. ఈ మితాహార ఈ శ్లోకం కింద శ్లోకంలో మనకి ఆహారము, నిద్ర వీటి గురించి చెప్పారు కదా. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకున్నాం. దాని తర్వాత మిగిలిన కర్మలు, క్రియలు ఎట్లా చేయాలి, దాని వ్యవహారాలన్నీ ఎట్లా చేయాలని కూడా ఈ శ్లోకంలో చెబుతున్నారు. ఆహార విహారాలు, కర్మలు, మనం చేసే పనులు, నిద్ర, జాగరణ ఇవన్నీ కూడా మితంగానే ఉండాలి. ఏది కూడా అతిగా చేయకూడదు. అతి సర్వత్రా వర్జయే. నిన్న మనం
కృష్ణుడు సత్యభామ గురించి మాట్లాడుకున్నాం కదా. గుర్తులేదా? అవునండి. మాట్లాడుకున్నాం కదా. ఆమె కాలుతో తన్నినప్పుడు ఆయన కోపపడకుండా పద్యం అవునండి. ఒకటి ఉంది, పోతన గారు అంత గొప్పగా రాస్తాడంటే, నన్ను భవదీయ దాసుని మనమున దాల్చి తన్నినది నాకు మన్ననయే అని చెప్పి, నన్ను నువ్వు నీ దాసుడుగా అనుకుని నన్ను తంటే అది కూడా నా గౌరవమే అని చెప్పి, నీ నా తల గట్టిగా ఉన్న నా తల తగిలి నీ సుకుమారమైన పాదాలు ఎంత కందిపోయినాయో ఓ కరాళ కుంతల అని చెప్పి అందులో ఆ పక్కన రాస్తారు. అది గొప్ప, చాలా గొప్ప పద్యం. నిన్న మన సుకన్య ఎక్కడో ఎతికి ఒకటి పంపించింది, మళ్ళీ తీసి పంపించాను నేను కూడా. మళ్ళీ ఈ వీడియో స్పాట్ అనేది చెప్పాను. అందులో ఆ పాటల చివరిలో ఉంటుంది, అలక మానవే ప్రియ సఖి, ఆ పాట స్టార్ట్ అక్కడి నుంచి ఆ చివరిలో ఈ పద్యం వస్తుంది అన్నమాట. దాంట్లో నన్ను భవదీయ దాసుని మనమ్మున దాల్చి తన్నిన నాకు అది మన్ననయ్యే అని చెప్పి, ఆయన కోపం తెచ్చుకోకుండా అంత ఆ ఈ సృష్టినంతా ఏలే అంతటి వాడైనా కూడా ఆయన కోపం తెచ్చుకోకుండా భార్యని ఎంతో గొప్పగా పాడతాడు, చక్కగా చూసుకుంటాడు. మనలాగా కై ఉయ్ అని అరవడం. అట్లా మనం ఏదైనా సరే మితంగా వ్యవహరించాలి. అది అతిగా ఏది చేయకూడదు. దానికోసం నిన్న మనం ఇది మాట్లాడుకున్నాం, అతిగా అనే దాని గురించి. ఈ ఏది నీతి అతి సర్వత్రా వర్జేత్ అని అందుకే చెప్పింది. మన స్నేహంలో అయినా ప్రతి విషయంలో ఎందులో అయినా సరే అతి అనేది ఉండకూడదు. ఇప్పుడు స్నేహం మన చాలా, నాకు లైఫ్ నాకు ప్రాణం స్నేహితుడు, నాకు నేను అసలు ఏది అతనితో చెప్పుకోకుండా ఉండలేను అనే సందర్భాల్లో కూడా మనం ఎవరికి చెప్పకూడని రహస్యాలు కూడా ఒక్కోసారి మనం చెబుతాం. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు ఒకే ఆఫీస్, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు, కలిసి చేస్తారు, ఇద్దరు ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు, అంతా బాగానే ఉంది. వీడు నాకు గొప్ప స్నేహితుడు కదా అని చెప్పేసి అని వీడికి అన్ని రహస్యాలు చెప్పేశాడు ఒక అతను. సో వీళ్ళిద్దరికి ప్రమోషన్ దగ్గర కాంపిటీషన్, వీళ్ళిద్దరే ఉన్నారు, ఇద్దరు ఒకరికి ప్రమోషన్ రావాలి. ఈ వీటి రహస్యాలన్నీ వాడికి తెలుసు కదా ఫ్రెండ్కి. వాడు ఏం చేశాడు, బాస్ దగ్గరికి వెళ్ళి వీడు దొంగ సర్టిఫికేట్ పెట్టి పాస్ అయ్యాడండి అని చెప్పాడు. వాడు చెప్పుకున్నాడు, నేను దొంగ సర్టిఫికేట్తో నేను డిగ్రీ తెచ్చుకున్నాను, నా దొంగ సర్టిఫికేట్ అది, అట్లా ఉద్యోగం సంపాదించుకున్నానని చెప్పి వీడికి ఉన్న రహస్యం అడిగి చెప్పేశాడు. వాడికి అవసరం వచ్చినప్పుడు ఈ రహస్యాన్ని వాళ్ళ బాస్ దగ్గర వదిలేస్తే వీడికి ప్రమోషన్ పోయింది, ఉన్న ఉద్యోగం పోయింది. అందుకని చెప్పి మనం ఎప్పుడూ కూడా అతి రహస్యాలు ఏమైనా ఉంటే అది మన దగ్గరే పెట్టుకోవాలి. ఎవరితో కూడా మనం పంచుకోకూడదు, ఎంత గొప్పవాళ్ళైనా. అది అతిగా మనం స్నేహం అని నా ప్రాణ స్నేహితుడు అన్నా కూడా ఏది పంచుకోకూడదు అనమాట. అందుకని మనం అక్కడ అతి అనేది ఉండకూడదు, మితంగా ఉండాలి ఏదైనా సరే. అంతకంటే దాటిపోకూడదు. నువ్వు ఆహారం కానీ వ్యవహారం కానీ ఏదైనా సరే. ఇప్పుడు వ్యవహారానికి వెళ్తారు కొంతమంది, పంచాయతీలకి వాటికి పెద్దవాళ్ళని పిలుస్తారు. ఈ వెళ్ళిన దగ్గర నుంచి నన్నే పిలిచారు కదా అని ప్రతి దాంట్లో ఈయనే మాట్లాడతాడు, ఇంకోళ్ళు మాట్లాడినేటి. అందుకని ఏమన్నారు సామెత ఏంటి మనకి, ఆహారానికి ముందు వ్యవహారానికి వెనక ఉండాలి అనేది సామెత. ఆహారానికి ఎందుకు ముందు ఉండాలి? చివర్లో ఐటమ్స్ అన్ని అయిపోతాయి కాబట్టి. ఆహారం ముందు ఉంటే అన్ని రకాల వంటలు మనకు వచ్చేస్తాయి, అన్ని సంపుష్టిగా తినొచ్చు. చివరిలోకి వచ్చేటప్పటికి ఏముంటాయో ఏముండవో తెలియదు. అందుకని ఆహారానికి ముందు ఉండాలి. వ్యవహారానికి ఎందుకు వెనక ఉండాలి? ఇద్దరు ఎప్పటికైనా కలిసే ఉంటారు, మళ్ళీ వాళ్ళ మధ్యలో దూరిన వాళ్ళకే తలనొప్పులు వస్తాయి. అది భార్యాభర్తల మధ్యలో. మామూలుగా పంచాయతీలకు వెళ్తే ఎవరో తగాద పెట్టుకుంటారు పంచాయతీలకు వాళ్ళకి వెళ్ళి వెళ్తే. దాని లోటుపాట్లు లోపలి అన్ని తెలియదు కదా, మెయిన్ కంటెంట్, మెయిన్ హెడ్లైన్స్ తెలుస్తాయి. అందుకని కొంచెం వ్యవహారంకి దూరంగా ఉంటే కొద్దిసేపటికి వాళ్ళే సర్దుమణుగుతారు, కోపతాపాలు తగ్గాక. వ్యవహారానికి వెనకాల ఎందుకు ఉండాలి అంటే 10 మంది 10 రకాలుగా వాళ్ళు అభిప్రాయాలు చెబుతారు. ఒక పంచాయతీలో కూర్చున్నప్పుడు నలుగురు 4 రకాలైనటువంటి అభిప్రాయాలు, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఈ పనిష్మెంట్ ఇవ్వాలి, లేకపోతే ఈ విధంగా కలపాలి, ఏదో దీనికోసం చెప్తారు.
అప్పుడు మనం ఆఖరిలో ఉన్నాం అనుకోండి, మెజారిటీ ఎవరేం చెబుతున్నారో వినేసి మనం అటు చెప్పేయచ్చు. చివరికి ఈయన కూడా ఇదే చెప్పాడు, ఏం మాట్లాడాలి, లాస్ట్లో చెప్పాం కాబట్టి మన మాటే చెప్పాం. అందుకని ఆహారానికి ముందు ఉండాలి, వ్యవహారానికి వెనక ఉండాలి. ఇది మితంగా ఉండాలి. అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు మితంగా ఉండాలి, అది దాటకూడదు. నీ ఆహారం అయినా వ్యవహారం అయినా నువ్వు చేసే పనులైనా ఏదైనా సరే అది దాటి వెళ్తే నీకు దుఃఖమే తప్ప అంతకంటే సుఖం ఏమీ ఉండదు. కాబట్టి మనకి ఈ మనం ఈ సాధన చాలా మంది మనం రోజు చూసి అనుకుంటున్నాం. నేను మెడిటేషన్లో కూర్చున్నాను ధ్యానం చేయడానికి, నాకు రావట్లేదు, నాకు కుదరట్లేదు అని చెప్తాను చూసారా. అది తప్పెవరిది? ధ్యానందా? నీ ధ్యానం కుదరకపోతే తప్పెవరిది? సాధన తప్పెవరిది? మందే కదా. అదేనండి, ఉం? అంతే తప్పండి. మందే తప్పు కదా. దాన్ని సాధన చేయటం చేత కాక మనం సరిగ్గా చేయక ధ్యానం నాకు తప్పు, ధ్యానంది తప్పు అని కుదరదు కదా. అందుకని జీవుడు ధ్యానం చేసేటప్పుడు మనం చేసే ధ్యానం కానీ యోగం కానీ ఏదైనా మంచి ఫలితం ఇవ్వాలి అంటే నువ్వు అన్ని మితంగా చేసుకుంటూ వచ్చి నీకు ఇచ్చిన ఈ గైడ్ లైన్స్ ఏవైతే, మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అనుసరించి నువ్వు కూర్చొని ఏది తప్పకుండా తూచా తప్పకుండా నువ్వు చేసినప్పుడు నీకు దాని యొక్క ఫలితం వస్తుంది. నీ ఫలితం రాకపోతే నువ్వు ఈ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని నిందించకూడదు. నువ్వు ఏ విధంగా అనుసరిస్తున్నావు, దాన్ని ఏ విధంగా నువ్వు సాధన చేస్తున్నావు, ఆ సాధనలో తప్పులు ఉన్నాయా అని చెప్పి నువ్వు చూసుకోవాల్సిందే తప్ప నువ్వు పోయి నీదే తప్పు, నువ్వు సిస్టమ్ తప్పు పెట్టావు, ఈ సిస్టమ్ నాకు కన్వీనియంట్గా లేదు అందుకని చెప్పి నీదే తప్పు అని అంటానికి వీల్లేదు. అదే సినిమాలో చెప్పినట్టు ఆన్సర్లన్నీ కరెక్టే, ప్రశ్నలే తప్పు అని చెప్పినట్టు కాదు. ప్రశ్నలు కరెక్టే, ఆన్సర్లు తప్పు. ఇవన్నీ మనం చేసేటప్పుడు ఈ రాత్రింబవళ్ళు మనం ఏదో ఆవేశపెట్టి పడిపోయి మనం కింద మీద పడిపోయి నేను చేసేస్తాను పొడి చేస్తానని చెప్పని అదే పని మీద కూర్చుంటాను. దానికి నీకు అన్ని పనులతో పాటు దీన్ని కూడా నీ రోజువారి కార్యక్రమంలో చేర్చుకుని దాంతో పాటు మితంగా చేసుకో. అందుకని ఇక్కడ మనం ఏది చేసినా కూడా ఇందాక నేను అందుకే దుఃఖ అనేది గుర్తుపెట్టుకోమంది. చెప్పండి. దుఃఖ అని చెప్పేది ఏంటంటే ఇక్కడ యోగం అనేది మనం ఈ ఈ దుఃఖాన్ని మన కారణం కాదు అని చెప్పి దుఃఖజహ అని చెప్పి దుఃఖ అనేది. దుఃఖజహ అంటే ఆ యోగం వలన మనకి దుఃఖం రాదు, ఉన్న దుఃఖం పోతుంది, దుఃఖ అని చెప్పేసి అని భవతి దుఃఖ అని చెప్పి చెప్పింది. అందుకే దుఃఖాలని పోగొట్టేది మనకి ఈ జనన మరణాలన్నింటినీ, ఈ యోగం అనేది జనన మరణాలన్నింటినీ మన దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి మనకున్న దుఃఖాలను పోగొట్టి మనసుని ప్రశాంతంగా చేసి మనం దేవుని వైపు మన మనసుని మళ్లించడానికి ఇది మితముగా అనేది ఉపయోగపడుతుంది అని చెప్పని యుక్త ఆహారము అన్ని ఏదైనా మితమైన ఆహారము, మితమైన నడక, మితమైన కర్మలు, మన ఏ ప్రవర్తన ఇవన్నీ కూడా మితమైన నిద్ర, మితమైనగా మేలుకోవటం ఇవన్నీ కూడా దాంట్లో ఉండాలి అని చెప్పి మనకి చెప్తున్నారు. మనం అందుకని దీంట్లో మనకి బుద్ధుడి యొక్క ఒక ఉదాహరణ కూడా చెప్తున్నారు అనమాట. ఒకప్పుడు ఆయన ఆహారం పూర్తిగా మానేసి, నీకు గుర్తుంది లేదా మనకి ఫస్ట్ లో చెప్పాడు, దీంట్లో చూసాం మనం శరీరాన్ని నువ్వు పవర్ ఆఫ్ నవ్లో దాంట్లో శరీరాన్ని నువ్వు పూర్తిగా శుష్కింపజేసి దాన్నంతా చెడగొట్టి నువ్వు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక చోట వచ్చింది. దానికి బుద్ధుడిది కూడా అక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అదే ఇక్కడ కూడా వస్తుంది. బుద్ధుడు మొదట్లో నేను ఏమి తినకుండా నేను ఈ కూర్చుంటాను ధ్యానంలో అని చెప్పి కూర్చుని దాని వల్ల కాక చివరికి మొత్తం తినకుండా ఉండకూడదు, కొద్దిగా తినాలని చెప్పని మళ్ళీ కొద్దిగా ఆహారం తీసుకొని ఆయన అవేకనింగ్ కోసం అని చెప్పి ఆయన జ్ఞానోదయం కోసం అని చెప్పి కూర్చున్నప్పుడు మనకి ఆ బుక్ లో కూడా వచ్చింది మనకు అది.
పవర్ ఆఫ్ నవ్ లో కూడా మనకి అది వచ్చింది. అన్నీ ఇక్కడ కూడా అదే చెప్తారు అన్నమాట. బుద్ధుడు ఒకసారి ఆహారం తీసుకోకుండా కూర్చుంటే మనకి ఆయన కుదరలేదు కాబట్టి అతి సర్వత్రా వారి చేతి అనే సూత్రం పెట్టుకొని మనము దేన్ని కూడా ఆహారము నిద్ర విహారము అన్నిట్లో మితం తప్పకుండా వ్యవహరించినట్లయితే మన ధ్యానయోగమును మనం పరిశీలించు దాని ద్వారా దుఃఖాన్ని జయించి మనం అంతం చేసుకుని మన ఆత్మ ప్రాప్తిని మనం పొందించుకోవచ్చు. యోగమును ఆత్మజ్ఞానమును ఆశ్రయించుకోవచ్చు. అందుకని చెప్పి మన ఆహారం వ్యవహారాలన్నీ కూడా ఏదైనా కూడా మితంగా ఉండాలి, కానీ దాన్ని దాటి ఎక్కువగా వెళ్ళకూడదు. ఏదో ఎప్పుడో మంచి స్వీట్లు దొరికినాయండి వాళ్ళు కొంచెం ఎక్కువగా తిన్నామండి, అది ఓకే. రోజు అదే పనిగా తినము. ఇది మనం చెప్తాం కదా, మనం బతకటానికి తినాలి కానీ తినటానికి బతకూడదు. కానీ ఇప్పుడు తినడానికి ఉం? అయిపోయింది కదా. ఇప్పుడు తినడానికి ఏమండి అయిపోయింది కదా. కొంచెం గట్టిగా చెప్పండి, బల్లంట్ల నుంచి ఇక్కడ దాకా వినపడాలి మాకు. లేదు సార్, ఫోన్ దూరంగా ఉన్నట్టుంది. తినడానికి బ్రతకడం ఎక్కువైపోయింది కదా సార్. యూట్యూబ్ ఛానల్ వచ్చింది, టీవీ ఛానల్స్ ఎన్నో వచ్చినాయి, వంటలు ఎన్ని వెరైటీలు చేసుకోవాలి, ఎన్ని రకాల స్నాక్స్ చేసుకోవాలి. మాక్సిమం లేడీస్ కి ఇంట్లో చేయడం మొదలు పెట్టామంటే ఉదయం ఒక టైప్ అది టిఫిన్ సెక్షన్, ఆఫ్టర్నూన్ లంచ్ సెక్షన్, మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ అదేంటి స్నాక్స్ సెక్షన్, నైట్ డిన్నర్ సెక్షన్, అన్ని రకాల వెరైటీ వెరైటీ వండుకుంటాం. డే అంతా దానికే సరిపోద్ది అన్నట్టు ఉంటుంది వండుకుని తినాలంటే. అందుకని అప్పుడప్పుడు మగాళ్ళు కూడా వంటున్నారు. జయశ్రీ ఉన్నారు అనేది చెబుదామని ఆగిపోయినట్టు. సరే, లేకపోతే 18వ శ్లోకానికి వెళ్దాం. చదవనండి. ఉం. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహः సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. యదా ఎప్పుడు, చిత్తం మనస్సు, వినియతం సత్ బాగుగా నిగ్రహింపబడినదై, ఆత్మని ఏవ ఆత్మయందే అవతిష్టతే నిలుచున్నదో. యదా ఎప్పుడు, యోగి సర్వకామేభ్య సమస్తమైన కోరికల నుండి నిస్పృహ నివృత్తుడై అభిలాష లేని వాడై ఉండును. తదా అప్పుడు యుక్త యోగ సిద్ధిని పొందినవాడని సమాధియుక్తుడని ఉచ్యతే చెప్పబడుచున్నాడు. ఎప్పుడు మనసు బాగుగా నిగ్రహింపబడినదై ఆత్మయందే స్థిరముగా నిలుచును, మరియు ఎప్పుడు యోగి సమస్తములైన కోరికల నుండి నివృత్తుడగును, అప్పుడే అతడు యోగ సిద్ధిని పొందిన వాడని చెప్పబడును, సమాధియుక్తుడని చెప్పబడును. మనం యోగ సిద్ధిని పొందాలి, ధ్యాన సిద్ధిని పొందాలి. యోగాన్ని అంటే ఎప్పుడు మోక్షానికి మనకి చేయటానికి ఎప్పుడు ముందే చెప్పారు. ఈ మోక్ష సాధన కోసం నువ్వు నాకు 60 ఏళ్ళు వచ్చాక చేస్తాను అని చెప్పాల్సుకోకూడదు అని కాదు. నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చెయ్యి, ఏ వయసులో వీలైతే ఆ వయసు. నేను చదువుకునే వయసు నాకు, లేకపోతే హాయిగా ఎంజాయ్ చేసే వయసు, సంతోషాలు సుఖాలతో తిరిగే వయసు. ఇప్పుడు నాకు భగవద్గీత ఏంటి, నేను చేయను అంటే దానికి మనకి అందుకనే ముందే చెప్పారు మనకి 4లోనో 3లోనో. నువ్వు ఎప్పుడు ఎన్నాళ్ళు ఉంటావో నీకు తెలియదు, రేపు పరిస్థితి ఏంటో నీకు తెలియదు, ఇంకో నెక్స్ట్ మినిట్ ఏంటో నీకు తెలియదు, నువ్వు ఉంటావో పోతావో తెలియదు. నేను నీకు ఇన్ని సంవత్సరాలు నేను కరెక్ట్గా బతుకుతాను అని చెప్పి చెప్పగలిగింది ఎక్కడా లేదు. కాబట్టి నువ్వు నీకు అవన్నీ వీలైనప్పుడే మనకు తెలిస్తే మనమే దేవుళ్ళం అవుతాం సార్. కదా. అందుకని చెప్పి ఇవన్నీ నువ్వు పక్కన పెట్టు. నేను అప్పుడు కదా, నేను 60 ఏళ్ళ తర్వాత నేను మొదలుపెట్టి అప్పుడు ధ్యానము యోగము ఇవన్నీ నేను చేసుకుంటానంటే రాదు. అప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది. నువ్వు దానికోసం సాధన చేయాలి, మొదటి నుంచి మొదలు పెట్టాలి. మొదలు పెట్టినప్పుడే వస్తుంది. మనం ఆ దగ్గర నుంచి దిద్దుకుని వస్తేనే కదా ఇది చదవడానికి అంత ఇంత దూరం వచ్చాము. అలాగే ఈ యోగం అనేది, ధ్యానం అనేది కూడా మనం అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తే మనకు ఆ టైంకి వచ్చేటప్పటికి నీకు ఎక్కువ సమయం దాని కింద వెచ్చించకుండా సరిపోతుంది. అందుకని చెప్పి మనం ఎప్పుడు దీనికి ఒక సమయము వయస్సు అనేది ఏమి లేదు. ఈ చేయటానికి, ధ్యానం చేయటానికి, యోగం చేయటానికి, యోగాన్ని మనం అభ్యసించడానికి దీనికి మనకి ఎటువంటి సమయము లేకపోతే వయస్సు ఇట్లాంటి ఏమి లేవు.
అందుకని ఆయన చెప్తున్నారు మరి ఎప్పుడు మోక్షానికి కాల నియమాలు ఏమి లేవు. ఈ ఈ టైంలో చేయాలి, ఈ టైంలో చేయొద్దు అని చెప్పి. ఎందుకు చేయాలి? పొద్దున్నే 3:30కి లేచి బ్రహ్మీ ముహూర్తంలో మనం బయట కూర్చొని గాలికి, మనం చల్లగాలికో లేకపోతే మంచి గాలి వస్తుందనో వ్యవహారం కూర్చొని మనం ఎందుకు ధ్యానం చేయాలి అంటే ఆ టైంలో మనకి మొత్తం అంతా నిశ్శబ్దంగా ఉంటది. ప్రకృతి ఈ డస్ట్ గీస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కిందకి జారిపోయి పైకి వెళ్ళిపోయి ఈ ప్రకృతి అంతా ఆక్సిజన్ అంతా ఎక్కువ ఉంటది ప్రకృతి. దాంతో పాటు మనం ఈ సోలార్ ఎనర్జీ దాన్ని ఏమి కాస్మిక్ ఎనర్జీ. ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది మనకి కింద ఉంటుంది. మీరు చూస్తే కొంచెం 5:30 ఆ టైంలో కనుక మీరు పైకి వెళ్ళి చూస్తే కళ్ళు ఒక ఎంతసేపు అంటే మీ దృష్టిని ఒక 4 అడుగుల దూరంలో నిలిపి కనుక చూస్తే మీకు మెరుపులు ఉంటాయి. మెణుగురు పురుగులాగా చిన్నగా మెరుపులు కనిపిస్తూ ఉంటాయి. అదే కాస్మిక్ ఎనర్జీ. అందుకోసం దాన్ని మనం ఆ పైన ఉన్నప్పుడు ఈ మన వంటి మీద అంతా వాలుతుంటది కాబట్టి ఆ శక్తి అనేది మనకు పొందుతాం అన్నమాట. అందుకని అరచేతుల్ని మనం ఈ శవాసనం శాంతి ఆసనం వేసేటప్పుడు మనం ఏం చెబుతాం, అరచేతుల్ని ఈ విధంగా పెట్టుకొని ఉండాలని చెబుతాం. పడుకున్నప్పుడు కాళ్ళు 2 దూరంగా పెట్టుకొని 2 చేతులు శరీరానికి దూరంగా పెట్టుకొని అరచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉండాలని చెప్తాం. ఎందుకంటే ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఏదైతే ఉందో మనకి మన వంటి మీద వాలినప్పుడు దాని మధ్యలో ఉంటాం కాబట్టి మన వంటి మీద వచ్చినప్పుడు ఈ అరచేతులు ఏదైనా ముందు త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏదైనా కానీ వేడి కానీ చలి కానీ ఏదైనా కానీ అరచేతులు తొందరగా తీసుకుంటాయి. అందుకని చెప్పి ఈ కాస్మిక్ ఎనర్జీ కోసం అరచేతుల్ని మనకు తొందరగా తీసుకుంటుంది అనమాట. అందుకని చేతులు ఓపెన్ గా చేసి పెట్టుకోమని చెప్పారు. ఈ విధంగా మనం పొద్దున్నే సమయాన్ని ఎందుకు ఎంచుకుంటున్నాము అనే దానికి నువ్వు ఏ సమయంలో చేసుకోవచ్చు. నీవు కాన్సన్ట్రేషన్ పెట్టుకొని ఏకాగ్రతతో నువ్వు కూర్చొని చేయగలిగిన సమయం ఏదైనా చేసుకో. కానీ పొద్దున్నే 4ంటికి ఇంట్లో ఎవరు లేవరు, మనం ఒక్కడే కూర్చుతాం. కాబట్టి నువ్వు గదిలో కూర్చొని హాయిగా ఎటువంటి మనకు అంతరాయం లేకుండా మనం చేసుకోవచ్చు. ఇంకా ఓపిక ఉండి మనకు బయట కొంచెం కూర్చునే స్థలం ఉండి చేసుకుంటే ఇంకా మంచిది. చలికాలంలో అంటే పైన కూర్చొని టెర్రస్ మీద కూర్చొని చేసుకోవడం కష్టం కాబట్టి మిగిలిన రోజుల్లో చేసుకోవచ్చు. చలికాలం కొంచెం లేట్గా వెళ్ళి చేసుకోవచ్చు. బట్ ఈ 6:30 వరకు కూడా ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది కొంచెం అందుబాటులో ఉంటుంది. 4 అడుగులు 5 అడుగులు మెల్లమెల్లగా టైం అవుతున్న కొద్ది కానీ ఇది పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ రాత్రి సాయంత్రానికి మళ్ళీ దిగిపోతుంది. ఈ విధంగా దానికోసం అని చెప్పి మనం ఏ కాల నియమం ఏం లేకపోయినా కూడా మనం ఎప్పుడు కూడా ఒక నియమితమైన కాలంలో నిర్ణయింపబడిన కాలంలో మనం ఈ ధ్యానాన్ని కూర్చుంటే మంచిది. అది పొద్దున పూట ఈ ఎర్లీ అవర్స్ లో ఉషోదయానికి ముందు ఈ 3 బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చుంటే ఇంకా మంచిది అనేది మనం చేసేదానికి త్వరగా ఎక్కువ ఫలితం వస్తుంది అని చెప్తూ దీనికి మనుషుడికి యోగ సిద్ధిని పొందటానికి మళ్ళీ ఇంకో 3 లక్షణాలు చెబుతున్నారు. ఇంతకుముందు చెప్పినయే మళ్ళీ చెబుతున్నారు. ఏంటది? సర్వకామన రాహిత్యం. మనకి పైన చెప్పారు సర్వకామన రాహిత్యం, సర్వకామేఖ్యో యుక్త. ఈ మిగిలిన ఏ పని మీద మనకి ఆశ ఉండకూడదు, ఏ పని కూడా మన ఫలితాన్ని ఆశించకూడదు. అందుకని అన్నిట్లో నుంచి నువ్వు దూరంగా రా. పనులన్నీ నువ్వు నీ పని చేసేసి అంతవరకు వచ్చేయి. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు నువ్వు కొన్ని పనులు చేయక తప్పదు. ఆ పనులు చేసేసి వచ్చాయి, అంతేగాని దాని మీద మనసు పెట్టదు. అందుకని కర్మరాహిత్యం, సర్వకామన రాహిత్యం అనేది. తర్వాత మనోనిగ్రహం. ఈ మనస్సుని ఎప్పుడూ మన చేతిలో ఉండదు, దాని పాటికి అది పరిగెడతా ఉంటుంది. ఒక చోట నిలబడదు, ఒక చోట కూర్చోదు, చంచలంగా ఉంటది. అందుకని దానికోసం అని చెప్పి మనకి ఈ ప్రతి శ్లోకంలో దాదాపుగా మనకి ఈ అధ్యాయంలో ఆత్మ సంయమంలో యోగంలో మనకి ఈ 4 3, 4, 5, 6 వీటన్నిటిలో కూడా ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం అనే దాని గురించే మనకి ప్రతి చోట చెప్తూనే ఉన్నారు దాదాపుగా. అందుకని మనం ఈ మనోనిగ్రహాన్ని మనస్సుని నిగ్రహించుకుని నువ్వు ఎటు పరిగెట్టించకుండా నీ చెప్పు చేపల్లో నువ్వు ఆత్మయందు దాన్ని ప్రయోగించాలి, కలిపాలి. కలిపినప్పుడు ఉండాలన్నమాట. అందుకని మనోనిగ్రహం అనేది. 3వది
ఆత్మస్థితి. ఈ ఆత్మస్థితి ఏంటి అంటే మనం మన యొక్క మనస్సుని ఆత్మలో కేంద్రీకరించి మనం దాన్ని ధ్యానంలో తీసుకెళ్ళి మనం దాన్ని ఆ యోగని అనుభవించడం అన్నమాట. అందుకని ఈ మూడు అదేంటి మళ్ళీ ఈ మూడింటిని కొంచెం లక్షణాలు ఏంటంటే వాసనాక్షయము, సర్వకామరాహిత్యము అంటే కామనారాహిత్యం అంటే వాసనాక్షయము. ఎటువంటి మనకి ఈ వాసనలన్నీ ఉండకూడదు, ఎటువంటి వాసనలు మనకి ఉండకూడదు. దీని గురించి మనం ఎక్కడా కూడా నీ మనసులో కానీ చిన్న ఒక 1%, 0.1%, 0.01% కూడా మనకి దాని గురించి ఆలోచన ఉండకూడదు. అందుకని వాసనారాహిత్యము, వాసనాక్షయము అనేది. తర్వాత మనోనాశం. మనోనాశం అంటే మనసులో ఉన్న ఈ ఆలోచనలు అవన్నీ నాశనం చేసి మనసును నిగ్రహించుకోవటం. దాని ద్వారా తత్వజ్ఞానం, ఈ తత్వం ఏంటి, ఎందుకు చేయాలనే జ్ఞానాన్ని మనం పొందటం. ఈ మూడు కూడా దాంట్లో ఒకటి అన్నమాట. అందుకని నిస్పృహ సర్వకామేభ్యం అని చెప్తే కోరికలు అనేవి మనకి ఈ ఆశలు, కోరికలు, బంధాలు ఇవన్నీ మనం బంధించేటువంటి గొలుసులు, చైన్. గొలుసులతో కట్టేస్తారు కదా, కదలకుండా బలంగా లాక్కుండా వెళ్ళటానికి. అందుకని ఇవన్నీ మన కట్టేసి పడేసి ఉంచుతాయి. వాటిలో నుంచి మనం బయటికి రావాలి. ఈ విషయభోగాలందు మనకి ఎప్పుడైతే ఈ ఆశ తగ్గిపోతుందో అప్పుడు ఈ మనస్సు అనేది నిలకడగా ఉంటుంది. లేదు విషయభోగాల మీద మన మనస్సు వెళ్తే, మన ఇంద్రియాలు మన వాటి మీదకి వెళ్తే, మన మెదడు వాటి మీదకి వెళ్తే మన మనసు కూడా చంచలంగా తిరుగుతూ ఉంటుంది. అట్టా ఇట్టా ఆ వస్తువా ఈ వస్తువా, అది తినాలా ఇది తినాలా, అది వద్దా ఇది వద్దా, ఇందులో మళ్ళీ సెలక్షన్లో అన్ని రకాలు. ఇప్పుడు చూడండి, ఆహారం లేని వాడికి ఫస్ట్ ముద్ద పెడితే 2 ముద్దలు తినేటప్పటికి కొంచెం శాంతిస్తాడు. ఇంకో 2 ముద్దలు తిన్న తర్వాత అప్పుడు ఉప్పు కారం ఏమైంది అని తెలుస్తుంది. ఇంకో 4 ముద్దలు తిన్నాక ఏంటమ్మా ఇందులో ఇది ఇట్లా ఉంది అని మాట్లాడు. ఆ విధంగా ఈ భోగాలు అనేది మనం ఒక్కొక్కటి అనుసరించటం, మనం అనుభవించడం మొదలు పెట్టినప్పుడు మొదట్లో బాగానే ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి అవన్నీ మనం చేయటం జరుగుతుంది. మనసు ఎక్కడికో పరిగెడితే మనం వాటన్నిటి మీద ఎక్కువ ధ్యానం, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందుకని ఇవన్నీ తీసి పారేసినప్పుడు మనము ఈ అధిష్టానం, మనకి యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఏదైతే ఉందో ఆత్మ అనేది మనం జయిస్తుంది. ఆత్మ అనేది మన మనసుని పెట్టుకుంటాం అనమాట. సర్వకామ్య అంటే కొన్ని ఆశలు కోరికలు పోయినా సరిపోదు, అన్ని ఆశలు పోవాలి అనేది. ఇంకొకటి ఇక్కడ ముఖ్యమైన ఒక పదం అక్కడ మనకు వాడింది ఏంటంటే వినియతం చిత్తం. వినియతం చిత్తం అంటే యతం అంటేనే స్వాధీనపరచుకోవటం. వినియతంలో యతం అనే ఒక 2 అక్షరాల యొక్క అర్థం ఏంటంటే స్వాధీనపరచుకోవటం. సరే, ఇంకో అక్షరం కూడా తీసుకున్న నియతం. వినియతంలో 4 అక్షరాలు ఉన్నాయి. దాంట్లో నియతం అంటే విశేషముగా స్వాధీనపడింది, అంటే మామూలుగా స్వాధీనం కాదు, పూర్తిగా మన స్వాధీనంలోకి వచ్చేసి మనం ఇట్లా పెట్టుకుంటా కూడా పాదరసంలాగా జారిపోదు అని పట్టుకున్నాక కూడా మళ్ళీ ఇంకో అక్షరం ఉంది, వినియతం, వి అని. వినియతం అంటే ఇంకా ఎక్కువ. ప్రతి చోట మనం రోజు అనుకుంటున్నాం అడ్జెక్టివ్స్ పెట్టుకుంటే వెళ్తున్నారు. ప్రతిదీ కూడా నువ్వు ఇంతతో నువ్వు అన్ని వదిలే అని ఆగట్లా. వదిలేయటంలో కూడా నువ్వు ఎలా వదిలేయాలి, ఎంతవరకు వదిలేయాలి అనే ఒక్కొక్క స్టేజ్ మనకు తీసుకెళ్తున్నారు. అందుకని వినియతం అంటే బాగుగా, ఇంకా ఎక్కువగా అనమాట. విశేషముగా అంటే మళ్ళీ బాగు విశేషముగా, నిశ్శేషముగా, ఎటువంటి శేషం లేకుండా అని ప్రయోగింపబడింది. అందుకని ఈ స్వాధీన పడినటువంటి మనం ఇప్పుడు గుర్రాలని మచ్చిక చేసుకుంటాం. ముందు అడవిలో ఉన్నప్పుడు గుర్రం చాలా ఉగ్రంగా ఉంటది, చాలా ఆవేశంగానే పట్టుకోవటానికి కష్టం. దాన్ని మెల్లగా పరిగెట్టించి దాన్ని పట్టుకుని దాన్ని నెమిరి తర్వాత పరిగెట్టించి మన స్వాధీనంలో తీసుకుంటాం. తర్వాత మనం జీనేస్తాం, తర్వాత రేసు కూర్చుంటాం, పరిగెడతాం, ట్రైన్ చేస్తాం అని. మన మనస్సు కూడా అట్లాగే ఇట్స్ ఎ వైల్డ్ యానిమల్. ఈ మనస్సుని మనం నిగ్రహించుకోవాలి అంటే ఒక గుర్రాన్ని మచ్చిక చేసుకోవడానికి, మనం ఒక జంతువుని మచ్చిక చేసుకోవడానికి, ఒక ఏనుగుని మచ్చిక చేసుకోవడానికి మనం ఎంత కష్టపడతామో ఇక్కడ కూడా మన మనస్సుని మనకు కావాల్సినట్టు మచ్చిక చేసుకోవడానికి మనం ఆ విధంగా పడాలి. అందుకని మనం ఈ గుర్రం లాంటి మనసుని పరిగెట్టి భూమికి ఎగిరి పరిగెట్టేది కాబట్టి దీన్ని మనం
మనం నియంత్రణకు తీసుకొచ్చుకోవాలంటే ఇవి అందుకని వినియతం అని చెప్పి ఈ యతము నియతము వినియతము 4 రకాలు 3 స్టేజ్ల్లో దాన్ని తీసుకెళ్లారు. అతి శ్రేష్టముగా అతి నిశ్చేష్టముగా ప్రయోగించాలన్నమాట. మనం గమ్యస్థానం చేరేంత వరకు ఎట్లా ఉంటామో మనం ఈ మనకి దీంట్లో చెప్పినట్టు సాయిబాబా చరిత్రలో చెప్పినట్టు మన గుర్ర బండి వాడు గుర్రం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడంటే గమ్యస్థానాన్ని చేరేంతడానికి వరకు ఎంత వరకు అవసరమో దానికి అంతవరకు గడ్డి నీళ్లు అన్ని కుడిసి అన్ని పెట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. అలాగే మనం కూడా మన ఈ మనస్సుని ఈ శరీరాన్ని మనం ఎంతవరకు అవసరమో అంతవరకే మనం దాన్ని పోషించి మన మనస్సుని మన నిగ్రహంలో పెట్టుకోవాలన్నమాట. అట్లా ఉండాలి, మాకు మోక్షానికి త్వరగా వస్తుంది అన్నమాట. ఇంకొకటి లాస్ట్ లో ఆత్మన్యేవా తిష్టతే అని. ఆత్మన్యేవా తిష్టతే అంటే మన మనసులో ఉన్న ఆలోచనలు, ఆశలు, సంకల్పాలు ఇవన్నిటిని కూడా నశింపజేసుకోవాలి. ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, మనసు నిగ్రహించుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మన మనసులో ఇవన్నీ కూడా ఆత్మలో ఉండే అన్నిటి కూడా మనం నిగ్రహించుకుంటే అప్పుడు ఈ ఆశ, చిత్తము ఇవన్నిటిని అది నశించిపోయి ఆత్మ అధిష్టానంలో లొంగిపోద్ది అనమాట. ఆత్మలో అధిష్టానం అంటే హైయెస్ట్ బాడీ. హైయెస్ట్ బాడీ ఏంటి? ఆత్మ. ఆత్మలో ఇవన్నీ లయం అయిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి మనం ఈ స్వరూపంలో మనకి ఆత్మాధిష్టానంలో ఆత్మాధిష్టానంలో మనకి చెప్తారన్నమాట. ఎక్కడికి పోకుండా మనస్సుని మనము ఆత్మలో కనుక మనం కలుపుకొని ఉంచితే అది ఆత్మసిద్ధి, మోక్ష సిద్ధికి అది దారితీస్తుంది. మనం ఇంతకీ మోక్షాన్ని ఎందుకు మనం అడుగుతున్నాము? మళ్ళీ ఇంకో జన్మ ఉండకూడదు అని చెప్పి మనం మోక్షాన్ని అడుగుతున్నాం. అది ఈ విధంగా మనము ఏ విధంగా మనం ధ్యానం చేయటానికి కూర్చుండటము, తినటము కాకుండా మితంగా అన్ని నువ్వు తిరిగేది, చేసేది, చెందేది అన్నీ కూడా మితంగా ఉండాలి, దేనికి వెళ్ళకూడదు అని చెప్పేసి అని మనకి అక్కడ ఇందులో చెప్తున్నారు అన్నమాట. అట్లాగే ఈ ఈ మనం ఈ మితంగా ఉండటమే కాకుండా ఈ 4 రకాలైనటువంటి వినయసం ఎప్పుడైతే మనసుని నియమిత నిగ్రహించి పెట్టుకోవాలో, ఆత్మని స్థిరంగా మనసును తీసుకెళ్ళి ఆత్మలో స్థిరంగా కదలకుండా నిశ్చలంగా ఉంచాలి. దానివల్ల ఆత్మజ్ఞానము, ఆత్మతృప్తి ఇవన్నీ ఆత్మప్రాప్తి, మోక్ష సాధనకి ఇవన్నీ కూడా అనుకూలము అని చెప్పేసి మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇవాళ ఇక్కడ ఈ 19 కూడా అవజేసేద్దాం. తర్వాత 4 శ్లోకాలు కలిపి ఉన్నాయి, అది 2 రోజులు పడుతుంది అనుకుంటా. అది 19 కూడా అవజేసేద్దాం. చిన్నగానే ఉంది కాబట్టి చదవండి 19వ శ్లోకం. ధనలక్ష్మి గారు లేనట్టు దీంతో కంప్లీట్ చేస్తారని పక్కకెళ్ళారు. జ్యోతి జ్యోతి జై శ్రీమన్నారాయణ. సరే, ఇక్కడ ఆపేద్దాంలే. ఇక్కడ ఆపేసి రేపు చూద్దాం. ఎందుకంటే అది 2 రోజులు పడుతుంది, ఇది కూడా కలుపుకొని. నెక్స్ట్ శ్లోకం చదువుతావా అని చెప్పాలా? 19 625 అయిపోయింది కదా. ఓకే, ఇది కంప్లీట్ చేస్తే నెక్స్ట్ 4 కలిపి ఉన్నాయి అని. అది వేరు సార్, అది టైం పడుతుంది సార్. అది 19 టాపిక్ చదువుతారా కొంచెం లేదా? యథా దీపో నివాతస్థో నైంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజ్యతో యోగమాత్మనః. ఈ 19వ శ్లోకం నివాతస్థ అంటే గాలి వీచని చోటనున్న దీపము యథా ఏ ప్రకారము నైంజతే కదలకుండా ఉండును సా అది అట్టి నిష్ట ఆత్మనః యోగం ఆత్మజ్ఞానమును యుజ్ఞత అనుష్ఠించుచున్న యోగి యొక్క యత చిత్తస్య నిగ్రహింపబడిన మనస్సునకు
ఉపమా దృష్టాంతముగా స్మృత తలంపబడినది. దీని తాత్పర్యం, గాలి వీసిన చోటనున్న దీపం ఏ ప్రకారంగా కదలకుండా నిశ్చలంగా ఉండునో ఆ ప్రకారమే ఆత్మజ్ఞానమును పరిశీలించుచున్న యోగి యొక్క స్వాధీనపడిన చిత్తమును నిశ్చలముగా ఉండును. కనుకనే యోగి యొక్క నిశ్చల మనస్సునకు అట్టి గాలి వీచని చోట గల దీపము దృష్టాంతముగా చెప్పబడినది. మనం దీపం, గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటాం కదా, అలా కాకుండా నువ్వు గాలి తగలని చోట నువ్వు దీపాన్ని పెట్టినప్పుడు, ఇప్పుడు మెయిన్గా ఎప్పుడంటే ఈ ఐ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనం దీపం వైపు చూస్తాం. ఆ దీపం కదలకుండా ఉండాలి, మన చూపు దీపం మీదే ఉంటుంది, ఆ దీపం కదలకుండా ఉండాలి, ఆ జ్యోతి ఏదైతే ఉందో అది. అందుకని చెప్పి మనం అది ఎక్కడ గాలి తగలని ప్రదేశంలో పెట్టుకొని చూస్తాం అన్నమాట దాన్ని. అట్లాగే ఎక్కడైతే మనం గాలి తగలకుండా ఉన్న దీపం ఎట్లయితే ఉంటుందో, ఆ జ్యోతి అనేది కదలకుండా ఎలాగైతే ఉంటుందో మన ఆ యోగి యొక్క ఆత్మ అనేది కూడా నిశ్చలంగా ఉంటుంది. ఎప్పుడు ఈ సర్వకామనాలు సర్వకామన రాహిత్యము, మనోనిశ్చలం ఇవన్నీ పాటించినప్పుడు మన ఆత్మ కూడా ఒక స్థలంగా ఒక చోట కదలకుండా నిశ్చలంగా ఉంటుంది అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. అందుకని అయితే ఏమంటే దీపం ఎందుకు చెప్పాలి? ఏ పర్వతం కూడా కదలదు కదా, పర్వతాన్ని గురించి చెప్పొచ్చు కదా, లేకపోతే ఇంకేదైనా దీనికి కదలకుండా ఉండే ఇనుము లేకపోతే పెద్ద దిమ్మలు వాటి గురించి చెప్పొచ్చు కదా. దీపం ఎందుకు చెప్తున్నారు అంటే, పర్వతం అనేది ఉన్నా అది కదలకపోయినా దానికి ప్రకాశం అనేది లేదు, వెలుతురు అనేది రాదు పర్వతం వల్ల. దీపం వలన వెలుతురు వస్తుంది, అందుకని దీపాన్ని చెప్పారు. నువ్వు కదలకుండా నీకు దీపం ఎట్లయితే వెలుతురుని ఇస్తుందో, నీ ఆత్మ కూడా కదలకుండా నిశ్చలంగా ఉన్న స్థితిలో నీకు ఆ ఆత్మ ప్రకాశం అనేది జరుగుతుంది అని చెప్పని పర్వతాన్ని కానీ దేన్ని కానీ మనం కలపకుండా ఉండేది దానికి అన్నమాట. అందుకని పర్వతం గురించి చెప్పలా. ఈ యోగి యొక్క మన యోగిలో అయిపోయిన తర్వాత ధ్యానాన్ని మనం పూర్తిగా మనం చేయగలిగినప్పుడు మనకేమవుతుంది? మనకి జ్ఞాన తేజోమయ నిశ్చల చిత్తము, జ్ఞానం చే ప్రకాశింపబడినటువంటి నిశ్చలమైన మనస్సు ఇక్కడ మనకు సమానంగా చెప్తున్నారు అన్నమాట. అందుకని ఈ నిత్య జీవితంలో మనం రోజు తిరిగే వాటిలో ఈ పోలికలు వీటితో పాటు గీత యొక్క ఒక విశిష్టత ఏంటంటే, మనకి గీతలో మనకి చెప్పేటువంటి ఈ ఉదాహరణలన్నీ కూడా మన నిత్య జీవితంలో చూసేయే, మనకి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఏం చెప్పట్లే. మన రోజువారీ జీవితంలో మనం అనుభవించే వాటినే మనం కలిపి చెప్పుకుంటున్నాం మనం అంతా, మనం ఇప్పుడు చెప్పుకునేది. అందుకని గీతలో కూడా అదొక్కటే అనమాట. ఆయన మనకు రోజు చూసే వాటిని, మన రోజు చేసే వాటిని చెప్తే మనకి తేలిగ్గా అర్థం అవుద్ది అని చెప్పని మనకి నిత్య జీవితంలో మనకు కనపడేవి మనకి ఉదాహరణగా మనకి చెప్తున్నారు. ఇప్పుడు కిటికీలు తలుపులు అవన్నీ తీసుంటే దీపం గాలి వస్తుంది కదా, అన్నిట్లో నుంచి గాలి వచ్చినప్పుడు దీపం అటు ఇటు కొట్టుకుంటూ ఉంటుంది ఆ జ్యోతి. అందుకని చెప్పని మనం తలుపులన్నీ మూసేసి ఉంచి మన జ్యోతిని ఎట్లా అయితే ప్రకాశాన్ని చూస్తామో, ఆ వెలుతుని మనం అనుభవిస్తామో, ఇక్కడ ఆత్మని కూడా మన మనస్సు, శరీరము, తెలివి, బుద్ధి, జ్ఞానము ఇవన్నిటిని కూడా మనం క్లోజ్ చేసి ఆత్మ ఏందే, మన ఆత్మలోనే మనం కనుక మన యొక్క దృష్టిని పెట్టుకుని ఉంటే ఆత్మ ప్రకాశం కూడా ఆ విధంగా వస్తుంది అని మనకి ఇక్కడ చెబుతున్నారు అన్నమాట. సర్వధర్వాణి సామ్యమ్య అంటే అన్ని తలుపులు మూసేస్తున్నప్పుడు మనస్సు అనేటువంటి జ్యోతి నిశ్చలంగా కదలకుండా ఉంటుంది. ఎటువంటి విషవాయువులు మన లోపలికి వచ్చి మన జ్యోతిని కదిలించవు అని చెప్పేసి అని చెబుతుంటారు. అక్కడ బ్రహ్మానంద అనుభూతి అనేది మనకి దొరుకుతుంది. ఎప్పుడైతే నిర్మల మనస్సుతో మన ఆత్మ అనేది మనము చక్కగా మనం ప్రజ్వలింప చేసినప్పుడు మనకి ఈ అనుభూతి, బ్రహ్మానంద అనుభూతి అని జరుగుతుంది అనమాట, కలుగుతుంది అనమాట. అందుకని దాన్ని ఏం చేయాలి? చిత్తమును స్వాధీనపరుచుకునే వాళ్ళను అంటే మన మనసుని మన చేతిలో పెట్టుకోవాలి. జ్ఞాన తేజోమయము అని చెప్పి, అందుకని నిశ్చలమైన చిత్తము అంటే నిశ్చలమైన మనస్సు ఉన్నప్పుడు మనము స్వాధీనంలో ఉంచుకోవాలి. తర్వాత దాన్ని ఆత్మజ్ఞానంలో తీసుకెళ్ళి నిలపాలి. మనసును స్వాధీనంలో ఉంచుకోవటమే కాదు, దాన్ని నువ్వు అని లోపల మనమని ఎత్తుక్కున్నాం కదా, నేను అని ఎవరని అక్కడ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి. అడుగును కూర్చోబెడితే అది అక్కడి నుంచి నీకు
నీ జ్ఞానాన్ని ఆత్మని నిన్ను ఆ ఉత్ప్రేరణ చేసి నీకు ఆ స్ఫూర్తితో నీ ఆత్మ బయటకు వచ్చి నువ్వు ప్రకాశవంతంగా నువ్వు కనపడతావు. ఎందుకంటే మన ఆత్మ ప్రజ్వలన ఏదైతే ఉందో, జ్యోతి ప్రజ్వలన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అది మనమే చేసుకోవాలి, కానీ ఇంకెవరు మన కోసం చేయరు, చేయడానికి కుదరదు. ఇవన్నీ మన అంతటా మనం చేసుకొని మనం అనుభవించాల్సినవి. మనం వంట చేసుకొని మంచి రుచికరమైన పదార్థాలు చేసుకొని మనం తింటూ ఎలా ఎంజాయ్ చేస్తాము, సంతోషిస్తాము, అట్లాగే ఇక్కడ కూడా మన మనస్సుని మనం నిగ్రహించుకొని మనం ఆత్మలో పెట్టుకొని ఈ జ్యోతి అనే దాన్ని మనం కదలకుండా నిశ్చలంగా ఎలా ఉంచుతాము, అలాగే గనక ఉంచినట్టయితే మన ఆత్మ అనేది ఇంకా తేజస్సుతో వెలుగుతుంది, తేజస్సు అనేది వస్తుంది అని చెప్పి మోక్ష సాధనకి ఇది దగ్గర దారి అని చెప్పేసి అని మనకి చెప్తున్నారు అనమాట. ఇది ఇక్కడ మనసు నిగ్రహింపులో ఉండాలి, మన స్వాధీనంలో ఉండాలి. ఈ 19వ శ్లోకం వరకు ఇక్కడ అవుతుంది. తర్వాత రేపు 4 శ్లోకాలు ఉన్నాయి. 4 శ్లోకాలు బహుశా రేపు అవుతుందో నాకు తెలియదు, చూద్దాం. అదే 2.5 పేజీలు ఉంది. ఇవాళకి ఇక్కడ ఆపేద్దాం, మిగిలింది రేపు. క్లోజింగ్ ప్రేయర్. చెప్తున్నాను. ఇందాక పాలు తీయటానికి వెళ్ళామండి, ఆవు దగ్గర నుంచి అవ్వాలంటే. పర్వాలేదు. ఇందాక శ్లోకం చదవటానికి ఆవు దగ్గరికి వెళ్ళానండి, పాలు తీయటానికి తంతుందని ఆవు. పర్వాలేదు. యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జగద్గురు సర్వం శ్రీకృష్ణ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎవరైనా యాడ్ చేస్తారా అండి? జ్యోతి యాడ్ చేస్తావా? టైం అయిపోయింది, రేపు ఎవరికి? సార్కా? ఎవరికి టైం అయిపోయింది? నాకేం లేదు, నాకు ఇంకా టైం ఉంది, కూర్చుంటానే. నాకు క్లాస్ టైం. మీ క్లాస్ టైం అయిందా? 6:30కా? ఓకే. ఇంకెవరైనా ఏమైనా ఇందులో యాడ్ చేస్తున్నారా? గంగాభవాని గారు వెళ్ళిపోయారు, ఆవిడ కూడా వెళ్ళిపోయారు. గాడ్స్ వెల్త్ వెళ్ళిపోదాం సార్, ఇంకేమీ యాడ్ చేసేది ఏమీ లేదా? లేదు సార్. ఓకే.